హాయ్. 1956 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం మన ఎల్ఐసిలో 5,00,00,000 పెట్టుబడి పెట్టింది. దాని నిమిత్తం ఎల్ఐసి ప్రతి సంవత్సరం కూడా డివిడెండ్ రూపేణా ఎంత ఇవ్వాలో అంత ఇచ్చేస్తుంది. అది ఈ సంవత్సరం మొన్న మార్చి 31, 2025 నాటికి ఎల్ఐసి సెంట్రల్ గవర్నమెంట్‌కి ఇచ్చేది 7,324,00,00,000. అది నిన్నటి ఈనాడు తెలుగు పేపర్‌లోనే వచ్చింది. అంటే ఎల్ఐసి ఏ పని చేసినా కూడా దేశ అభివృద్ధి కోసమే చేస్తుంది. మనం పెట్టిన ప్రతి రూపాయి కూడా అంటే ప్రజలు మనమే ఎల్ఐసిలో ఉన్నదంతా మన డబ్బే. మనం పెట్టుబడి పెట్టిన ప్రతీది కూడా ఎల్ఐసి సద్వినియోగం చేస్తుంది. ఆ లాభాలన్నీ కూడా మనకే పంచిపెడుతుంది. అంటే సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఎల్ఐసి పాలసీ హోల్డర్‌లకి సావరెన్ గ్యారంటీ అని ఒక హక్కు ఇచ్చింది. ఎలా అంటే కరెన్సీ నోట్‌కి ఎంత వాల్యూ ఉందో మన ఎల్ఐసి బాండ్‌కి కూడా అంతే వాల్యూ ఉంది. ఇప్పుడు 100 కాగితమైనా, 500 కాగితమైనా మనం ఎలా గౌరవంగా సెంట్రల్ గవర్నమెంట్ బాధ్యత అనుకుంటామో, ఈ ఎల్ఐసి బాండ్‌కి కూడా మనం కట్టిన డబ్బుకి, ఎల్ఐసి వారి బోనస్‌లకి అన్నిట్లికి కలిపి కూడా కేంద్ర ప్రభుత్వం బాధ్యత. అంచేత ఎల్ఐసి అంటే భారతీయుల ఆత్మ. మనం ధైర్యంగా కట్టొచ్చనమాట. ఇప్పుడు కొత్తగా వచ్చిన ఒక పాలసీ ఏంటంటే, చిన్న పాలసీ, తక్కువ టైం పాలసీ. 10 సంవత్సరాలే మనం కట్టేది. అయితే ఏంటంటే టోటల్ టర్మ్ వచ్చి 18 సంవత్సరాలు. 18 సంవత్సరాలు ఇన్సూరెన్స్ ఉంటది. 18 సంవత్సరాలు బోనస్‌లు కలిపితే. కానీ కట్టేది మాత్రం 10 సంవత్సరాలే. ఉదాహరణకి మనం మన పిల్లలందరికీ ఉపయోగపడాలని సంవత్సరానికి 1,03,000 చొప్పున కట్టామంటే 10 సంవత్సరాలు, 10 సంవత్సరాలకి మనం 10,30,000 కడతాం. మనకి 18వ సంవత్సరం వరకు ఇన్సూరెన్స్ ఉండి 18వ సంవత్సరంలో రూ. 20,91,425 ఇస్తామని గ్యారంటీగా రాసిచ్చేద్దనమాట. అంచేత ఏంటంటే మనం ధైర్యంగా ఈ పాలసీ కట్టుకుంటే చాలా ఉపయోగపడుతుంది. ఈ పాలసీ పేరేంటంటే కుటుంబం అందరికీ ఉపయోగపడాలనే పాలసీ అనమాట. ఫ్యామిలీ పాలసీ అనమాట. అంచేత ఏంటంటే మీకు ఏదైనా వివరాలు కలిగితే నాకు ఫోన్ చేయండి. నా నంబర్ ఇస్తాను కాబట్టి నేను మీ దగ్గరికొచ్చి తెలియజేస్తాను. థ్యాంక్ యూ.